బిట్వీన్ ద లిరిక్స్ అంటారనమాట. ఓకే. క్రిస్టియానిటీలో మెయిన్ ఇదివరకు కాలంలో చూసుకుంటే సాంగ్స్ అనేవి చాలా ప్రాణం పోసాయన్నమాట వర్షిప్. ఆ లిరిక్స్కి మీనింగ్ ఏంటి, అసలు ఏంటి, అది బైబిల్కి కనెక్టెడా కాదా? సో ఈ సాంగ్ మొత్తానికి ఆ బ్యాక్గ్రౌండ్ అనమాట. మన ఛానల్ పేరు శివ ప్రభు మెలోడీ కోసం. సో వార్త మొదలైంది క్రీస్తు జన్మ దేవదూత వెళ్ళి గొల్లలకు చెప్పింది ఫస్ట్ సువార్త. కొన్ని మన వాస్తవ జీవితాన్ని ఆధారంగా తీసి దాన్ని బైబిల్ కనెక్ట్ చేసే చాలా ఉంది. అంటే నేను నా లైఫ్లో ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా ఫేస్ అయ్యాను అని అనుకున్నానా, ఒకసారి వెనక్కి తిరిగి బైబిల్లో చూస్తే అలాంటి సిచ్యువేషన్ ఫేస్ అయ్యే వాళ్ళు బైబిల్లో. ఇప్పుడు చాలా మంది క్రిస్మస్ని కల్ట్ ప్రాక్టీస్ అంటారు. అసలు ఏంటి, అసలు ఎలాంటి వాటి నుంచి ఎవరిని వాడుకుంటాడో ఎవరికి తెలియదు. ఎంత జాగ్రత్తగా నిష్ఠగా ఆరాధిస్తున్నాం. సో అంటే మన దాతృత్వ గుణాన్ని కూడా పెంచుకుంటున్నాం. లేని వాళ్ళకి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన ఉంటుంది. ప్రైజ్ లార్డ్ శిబా. హాయ్ అండి. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తాం, ఏంటి హ్యాపీయా? సాంగ్ అనుకున్నట్టు క్రిస్మస్ సాంగ్ అయితే రిలీజ్ చేసేసాం. చాలా హ్యాపీ. దేవుని కృపను బట్టి మనం అంటే అప్పుడే రిలీజ్ చేస్తామని అయితే నేను అనుకోలేదు. కానీ దేవుని కృపను బట్టి, ప్రేయర్స్ ని బట్టి, మనకంత దేవుడు సమకూర్చి బట్టి, అంత టైం లేకపోయినా, అంత రిసోర్సెస్ లేకపోయినా, దేవుడు నడిపించిన విధానం బట్టి రిలీజ్ చేసాం. అందుని బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను నేనైతే. కదా, అస్సలు మనకైతే నిజంగా మనం అనుకోలేదు. ఎందుకంటే మన దగ్గర అసలు టైం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకోవడానికి అసలు టైం లేదు. ఫస్ట్ థింగ్ టైం లేదు, రిసోర్సెస్ లేవు. అలాంటి టైంలో కాకపోతే కంటెంట్ ఉంది, క్రిస్మస్ సాంగ్స్ ఉన్నాయి. కానీ మనం దేవుడి ప్రార్థన ద్వారా, కృప ద్వారా ఏంటంటే ఒక సంతోషం ఏంటంటే దేవుడికి మనం ఏంటంటే మనదే అంటూ ఒకటి, అంటే నేను రాసిన సాంగ్, నువ్వు పాడిన పాట అంటూ ఒకటి మనం ఇచ్చాము అంటే అది నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడని, మన ఆశను బట్టి దేవుడు మనం అనుకున్న టైంకి స్టార్ట్ చేసేలాగా దేవుడు కూడా కృప చూపించాడు. యా, ఇప్పుడు ఈ వీడియోకి రీజన్ ఏంటి, బిహైండ్ ద లిరిక్స్ అంటే మీనింగ్ ఏంటి, అసలు ఇది ఎందుకు? ఆల్రెడీ సాంగ్ రిలీజ్ చేసేసాం కదా మనం. సో మళ్ళీ ఈ వీడియో దేనికోసం అదంతా? ఓకే, సో యాక్చువల్గా ఇది సో బిహైండ్ ద లిరిక్స్ నువ్వు అన్నట్టుగానే దీన్ని నేను బిట్వీన్ ద లిరిక్స్ అంటాను అనమాట. ఓకే. సో అంటే యాక్చువల్గా ఎలా అంటే సో మనం చూడు, క్రిస్టియానిటీకి యాక్చువల్గా క్రిస్టియానిటీలో మెయిన్ ఇది వరకు కాలంలో చూసుకుంటే సాంగ్స్ అనేవి చాలా ప్రాణం పోసాయి అనమాట వర్షిప్లో. అందులోకి ఆ సాంగ్స్ ఎంత మీనింగ్ఫుల్గా, ఎంత అర్థవంతంగా ఉండేయంటే చాలా అర్థవంతంగా ఉంటాయి. నా చిన్న వయసు అంతా కూడా నేను ఎక్కువ ప్రార్థనలో గడిపేది ఏదో ఒక సాంగ్ పాడుకుంటాను, ఏదో ఒక సాంగ్ వింటాను. అప్పట్లో మనకి ఇలా ప్లేయర్స్, పెద్ద పెద్ద మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ లేవు మనకి, ఏదైనా లైవ్ షో జరిగితే తప్ప. సో ఏదైనా పాత క్యాసెట్లో కానీ ఏదైనా సరే ఆ సాంగ్లో ఉన్న ప్రతి లిరిక్స్లో కూడా ఎంతో బ్యూటీ ఉండేదన్నమాట. సో చిన్నప్పటి నుంచి నాకు కూడా అదే ఆశ, ఏంటంటే ఏదైనా ఒక సాంగ్ రాస్తే ఆ లిరిక్స్లో ఆ బ్యూటీ అంతా కనపడాలి. ఇప్పుడు కూడా మన చుట్టూ చాలామంది క్రిస్టియన్ సాంగ్స్ కానీ, క్రిస్మస్ సాంగ్స్ కానీ రాస్తున్నారు. చాలా బ్యూటిఫుల్‌గా రాస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. చాలా అర్థవంతంగా రాసేవాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కువగా ఏమవుతుందంటే మ్యూజిక్ డామినేటెడ్‌గా కూడా కొన్ని వస్తున్నాయి చాలా వరకు కూడా. అది తప్పని నేను అనను. కానీ మ్యూజిక్ డామినేటెడ్‌గా కొన్ని వినడానికి చాలా వర్షిప్‌కి ఇప్పటికి కూడా నేను అలాంటివి ఏవైనా సాంగ్స్ పెట్టుకుని వర్షిప్ చేసుకుంటాననమాట. నా పర్సనల్ వర్షిప్ కూడా. సో నేను రాసే సాంగ్‌లో కూడా అంత లిరిక్స్ అర్థవంతంగా ఉండాలనేది నా కోరిక అనమాట ఇప్పుడు. సో ఇలా ఇప్పుడు ఎలాగో మనం చాలా సాంగ్స్ రిలీజ్ చేయబోతున్నాం మనం ఫ్యూచర్‌లో. సో ఆ ప్రతి సాంగ్‌లో ఆ లిరిక్స్‌కి బిహైండ్ ద లిరిక్స్, బిట్వీన్ ద లిరిక్స్ అంటే ఆ లిరిక్స్‌కి మీనింగ్ ఏంటి, అసలు ఏంటి, అది బైబిల్‌కి కనెక్టెడా కాదా? అనేది మెయిన్ ఉద్దేశం అనమాట. అంతే కాకుండా బిహైండ్ ద లిరిక్స్ కూడా, అసలు ఆ లిరిక్స్ ఎలా స్టార్ట్ అయింది? ఏంటి? అసలు ఎలా వచ్చింది ఆ థాటు? ఇవన్నీ కూడా ఇదొక మనం పెట్టుకున్న, మన ఛానెల్‌కి పెట్టుకున్న పేరే మెలోడీ గోస్పెల్. సో మన మెలోడీస్ నుంచి ఎలాంటి గోస్పెల్ ఇవ్వచ్చు, ఎలాంటి సువార్తను మనం చెప్పొచ్చు అనేది ఈ ఆహ్, ఈ బిట్వీన్ ద లిరిక్స్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనమాట. నైస్ కాన్సెప్ట్ అండి.
యాహ్! ఇది చాలా మందికి యూజ్ అయితది. చాలా మందికి తెలీదు కదా! ఏదో మ్యూజిక్ ఉంది. లేకుంటే ఇప్పుడున్న వాళ్ళు ఎట్లా ఉందంటే మ్యూజిక్ ఉందా లేదా? లేకుంటే ఎలాంటి బీట్స్ యూజ్ చేశారు? అది డాన్స్‌కి పనికొస్తదా లేదా? అలా చూస్తారు గానీ, ఆ లిరికల్ మీనింగ్ అర్థం చేసుకునేది చాలా వరకు పోయింది. అంటే ఉన్నారు. లిరిక్స్ బట్టి కూడా చూసేవాళ్ళు. కానీ యాహ్! ఇట్స్ గుడ్ టు హావ్. ఇప్పుడు మరేం చేద్దాం? మనం ఎలా వర్స్ బై వర్స్ ఎళ్దామా? మన సాంగ్‌లో ఎలా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు దీన్ని? ఫస్ట్ మనం ఈ సాంగ్ ఇంట్రొడక్షన్ చూద్దాం. అంటే హ్మ్. నువ్వు బిహైండ్ ద లిరిక్స్ అంటున్నాం కాబట్టి ఫస్ట్ బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ ద లిరిక్స్ చూద్దాం అనమాట. సో, ఓకే. ఈ లిరిక్స్ ఎలా స్టార్ట్ అయింది? అసల దీన్ని ఏ రకంగా మనం ఇంటర్‌ప్రెట్ చేయొచ్చు? అంటే ఏ సిట్యుయేషన్‌లో ఉండి పాడిన పాట? ఓకే. అంటే పాట ప్రతి ఒక్కళ్ళు పాడతారు. అంటే నేను పాడిన పాటకి మేబీ నేను సంతోషపడి నేను పాడిన పాట ఉంటది. లేదా మనం ఏదైనా ఊహించుకుని వీళ్ళు పాడారనుకునే పాట కూడా ఉంటుందనమాట. లేదా ఈ సిట్యుయేషన్‌లో ఎలా ఉంటుంది ఫర్ సపోజ్. సో, అలా ఏ బ్యాక్‌గ్రౌండ్ ఏంటనేది ఫస్ట్ చూద్దాం సిట్యుయేషన్. సో, ఓకే. మెయిన్ మన నువ్వు ఒకసారి సాంగ్ అంతా కూడా ఆల్రెడీ వినుంటే ఆహ్, సో సారీ నువ్వు పాడావులే. నీకు ఆల్రెడీ తెలుసు. ప్రతీదీ మనం దీని గురించి చాలా పెద్ద యుద్ధాలే చేసాం ఈ పాట కరెక్ట్‌గా రావడానికి. నేననేది నార్మల్‌గా వినేవాళ్ళు ఈ సాంగ్ ఆల్రెడీ వినుంటే ఆహ్, సో, మెయిన్ దీని బ్యాక్‌గ్రౌండ్ కాంటెక్స్ట్ ఏంటంటే ఆహ్, సో, నేను ఆలోచించేటప్పుడు, నేను రాసినప్పుడు నాకొచ్చిన థాట్ ఆహ్, యేసుప్రభు పుట్టినప్పుడు ఆ టైంలో మనకు బైబిల్‌లో ఉంటుంది కదా! దేవదూతెళ్లి గొల్లలకి ఆహ్, వర్తమానం తెలుపుతుంది. ఇలా తెలీదు. లోకానికి రక్షకుడు పుట్టాడు. ఇలా పుట్టుగుర్తులతో పశువుల పాకలో ఉన్నాడని చెప్పి వర్తమానం హ్మ్. తెలుపుద్ది. హ్మ్. వర్తమానం తెలిపిన తర్వాత గొల్లలు చాలా సంతోషంతో, ఆనందంతో ఎళ్లి యేసు ప్రభువుని చూస్తారు. హ్మ్. సో, ఇక్కడ నేను యాక్చువల్‌గా సాంగ్ పాడింది నువ్వు గాబట్టి, అదొక ఫీమేల్ ఓరియెంటెడ్ కాబట్టి, దానికి వేరే రకంగా ఆలోచించొచ్చు. బట్ రాసింది నేను కాబట్టి యాస్ ఎ రైటర్ ఆహ్, నేను ఆలోచించిందేంటంటే, అక్కడ సో, ఆ వార్త వినగానే ఆ గొల్లల్లో ఉన్న సంతోషం ఏంటి? హ్మ్. సో, వాళ్ళ సంతోషం వ్యక్తం చేసుకుంటున్నారనమాట. ఒకళ్ళకొకళ్ళతో మాట్లాడుకుంటూ. సో, ఆహ్ ఆ సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటున్నారు ఒకళ్ళకొకళ్ళు. సో, అది బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ ద సాంగ్ అనమాట. బిహైండ్ ద ఓకే. బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ ద లిరిక్స్. లిరిక్స్ అనమాట. ఆ యాహ్! లిరిక్స్ మొత్తానికి కూడా మెయిన్ ఏంటంటే, గొల్లలు మాట్లాడుకుంటున్నారు ఒకళ్ళకొకళ్ళు. సో, నువ్వప్పుడు హ్మ్. ఇప్పుడు నువ్వు మొత్తం ఆ లిరిక్స్ చదివితే నీకు ఆ కాంటెక్స్ట్ వచ్చేస్తది. ఓకే. ఇదంతా గొల్లలు ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకొని వెళ్తున్నారనమాట అన్నట్టు ఉంటుందనమాట. దీన్ని ఇంకా బ్రేక్ చేశారనుకో సో, మనం మనం ఫస్టు పల్లవి ఉంటుంది కదా! లోకాలు నేలే రక్షకుడు పశువుల పాకలో పుట్టినాడు. హ్మ్. పాపుల నుసుగు పావనుడు పరమును వీడి వచ్చినాడు. సో, హ్మ్. ఇది ఈ కాంటెక్స్ట్ ఏంటంటే దేవదూత చెప్పిన వెంటనే గొల్లలు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. లేదా వాళ్ళ కుటుంబాలతో మాట్లాడుకుంటారన్నమాట. లేదా వాళ్ళ భార్య పిల్లలతో మాట్లాడుకుంటున్నారన్నమాట. ఇలా దూత మాకు చెప్పింది. ఇప్పుడు లోకాలను ఏలే రక్షకుడు వచ్చేసాడంట ఆల్రెడీ. సో, ఇప్పుడు మనం వెంటనే వాళ్ళనెళ్లి చూద్దామా? సో, హ్మ్. విన్నావా రక్షకుడు పుట్టాడు. పోదామా రక్షకుడిని చూద్దాం అని చెప్పి ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకొని, అనుకుని అక్కడికి వెళ్ళే సిట్యుయేషన్ అన్నమాట. హ్మ్. ఫస్ట్ పల్లవి. ఆ! సో, సెకండ్ ఆహ్, ఆ లూకాసు వచనం వార్తలో ఉంది ఏది కదా! ఫస్ట్ హ్మ్. 2:11లో రక్షకుడు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని దేవదూత చెప్తది. సో, ఆ లైన్‌ని బట్టి మీరు లోకాన నేనే రక్షకుడని స్టార్ట్ చేశారనమాట. అవును. ఓకే. గుడ్. యెస్. హ్మ్. సో, అక్కడి నుంచి అది స్టార్ట్ అయింది. నెక్స్ట్ వెంటనే ఆహ్, సో, ఎప్పుడైతే వీళ్ళు అక్కడికి వెళ్లారో, ఇదంతా నా ఇమాజినరీ థాట్ అన్నమాట. సో, ఎలా ఎళ్ళింది ఫ్లో అనేది నా ఇమాజినరీ థాట్ అన్నమాట. సో, నెక్స్ట్ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఫస్ట్ చేసేదేంటి వెళ్లి అక్కడ శిశువుని చూస్తారు. సో, అవును. అక్కడ వాళ్ళకి తెలుసుకున్నదేంటి అక్కడ ఒక కన్య గర్భమందు పుట్టాడు దేవుడు. హ్మ్. సో, దేవుడు మనలాగా ఆహ్, ఏంటది నార్మల్‌గా ఏంటది పాపం ద్వారా కాకుండా కన్యకు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు కాబట్టి సో, వాళ్ళు చెప్పుకుంటారు గదా! సో, హ్మ్. దేవుడు ఎలా పుట్టాడని చెప్పి అదే యేసు ప్రభు ఎలా వచ్చాడు భూమి మీదకని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటారు కదా! సో, అక్కడ చూసిన వెంటనే సిట్యుయేషన్ అనమాట. కన్య మరియ గర్భమందున హ్మ్. ఆహ్, నేను మర్చిపోయాను పాట. కన్య మరియ గర్భమందున గర్భమందున ఉదయించేను ఉదయించేను నీతి సూర్యుడు. ఉదయించేను నీతి సూర్యుడు. సో, పాపుల సో రక్షణార్థమై హ్మ్. భువికే వచ్చెను శ్రీ యేసుడు. యాహ్! సో,
ఆ సెకండ్ వెంటనే అక్కడికెళ్ళి చూసిన వెంటనే, ఆ చూసిన వెంటనే వచ్చే లైన్స్, థాట్స్ గానీ, లేదా వాళ్ళు మాట్లాడుకున్నది గానీ, గర్భమందు పుట్టాడే ఏంటది నీతి సూర్యుడు. కన్యకకి ఒక కుమారుడు పుట్టాడనే ఇది. విచ్ ఇస్ సో, ఇంపాసిబుల్. నీతి సూర్యుడు సో, అది వాళ్ళు చూసిన వెంటనే అంటే ఫస్ట్ సిట్యుయేషన్ యేసుప్రభు దగ్గరికి వెళ్ళక ముందు దూత మాటలు విని మాట్లాడుకున్నది ఫస్ట్ పల్లవనమాట. తర్వాత వెళ్లి చూసిన తర్వాత వాళ్ళు ఏం జరిగింది ఫ్యాక్ట్స్, అక్కడ ఫ్యాక్ట్స్ ఏం జరిగింది, వాళ్ళు ఏం చూసారనేది మాట్లాడుకునే ఫ్యాక్ట్స్ సెకండ్ వర్స్ లేదా ఫస్ట్ ఫస్ట్ చరణం. చరణం అనమాట. చరణం. సో, రెండో చరణానికెళ్తే సో, అక్కడ చూసేసిన తర్వాత మాట్లాడుకునే మాటలనమాట. అంటే జగమంతా వేచారు నీ రాకకై, జనులంతా చూచారు నీ నీ మహిమను మహిమను. సో, వాగ్దానంబు వాగ్దానం నెరవేరుపై వచ్చేను శ్రీయేసు వాగ్దానం మన మధ్యకు. నెరవేరుపై వచ్చిన శ్రేయస్సు మన మధ్యకు. సో, చూసేసిన తర్వాత మాట్లాడుకునే మాటలనమాట. అంటే ఇంతకాలం మేము వెయిట్ చేసాం. ఇంతకాలం మేము చూసాం. జనులంతా చూసారు. జగమంతా వెయిట్ చేసింది. వాళ్ళంతా వెయిట్ చేశారు. సో, ఇప్పుడు వీళ్ళందరూ వెయిటింగ్‌కి మెయిన్ రీజన్ ఏంటంటే వాగ్దానం. ఆ, సో, ఆ వాగ్దానాలన్నీ నెరవేర్పుగా నువ్వు ఇవాళ ఇయన్నీ కూడా బైబిల్‌కి ఎక్కడెక్కడ ఎలా లింక్ అయింది, లైన్ టు లైన్ బైబిల్‌కి ఎలా లింక్ అయింది అనేది కూడా మనం తర్వాత వర్స్ టు వర్స్ ఓకే. రిఫరెన్సెస్‌తో పాటు చూద్దాం తర్వాత. బట్ ఓకే. అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ అనమాట. అంటే ఓకే. ఏంటంటే ఆహ్, లాస్ట్‌లో ఓకే. చూసేసిన తర్వాత వాళ్ళ ఆనందం అనమాట. మొత్తానికి వాగ్దానానికి నెరవేర్పుగా శ్రీ యేసు వచ్చారు మన మధ్యకని భూమిలోకి చెప్పి వచ్చి. ఉమ్. ఆహ్, భూమిలోకొచ్చారని చెప్పి ఆ హ్యాపీనెస్ అనమాట. సో, అలా ఈ థాట్ ప్రాసెస్ ఈ బిహైండ్ ఏంటంటే ఈ సాంగ్ మొత్తానికి ఆ, సో, ఈ సాంగ్ మొత్తానికి ఆ బ్యాక్‌గ్రౌండ్ అనమాట. ఈ థాట్ ప్రాసెస్‌తో రాసిన సాంగ్ మొత్తం అంతా కూడా. సో, ఇది ఇది కూడా చాలా ఫాస్ట్ గా క్రియేషన్‌కి రాశారు వెనకంతా మీరు గూడా సాంగ్ కదా. షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ లో చాలా అయిపోయింది. ఫాస్ట్‌గా అంటే Yeah. రాయడం చాలా షార్ట్ స్పాన్‌లోనే అయింది. కానీ థాట్ ప్రాసెస్ చాలా ఎక్కువే ఉంది. Yeah, అట్లా. yeah. మోస్ట్‌లీ నేను రాసిన సాంగ్స్ అన్నీ చాలా షార్ట్ స్పాన్‌లో రాసిన సాంగ్సే. కానీ ఉమ్. అక్కడ థింకింగ్ మాత్రం చాలా క్రిటికల్ థింకింగ్ జరుగుద్దనమాట. కాసేపు కూడా. అది 10 మినిట్స్‌లో రాయని, 15 మినిట్స్‌లో రాయని. నాకు కలిపేసేసుకుని తెలిసి ఎవరిని నాకు ఫస్ట్ పార్ట్ రానివ్వకుండా. ఐ నో. యా, యా. కానీ, కానీ యాక్చువల్‌గా ఒక విషయం నాకు చాలా సంతోషం ఏంటంటే ఈ పాట ఆహ్, నీకు తెలుసు ఈ పాట మన ఫస్ట్ సాంగ్ కూడా కాదు. దగ్గర దగ్గర ఇది 31st సాంగో, 32nd సాంగో లిస్ట్‌లో ఇది మన మన నే ఏంటది నేను రాసిన సాంగ్స్‌లో ఫస్ట్ సాంగ్ అయితే కాదు. మనం రిలీజ్ చేయాలనుకున్న సాంగ్స్ ఇంకా వేరే వేరే ఉన్నాయి. చాలా. కానీ కానీ నేను చాలా హ్యాపీ ఫీల్ అయింది ఏంటంటే ఈ సాంగ్ రిలీజ్ చేయడానికి మన ఛానల్ పేరు 'షీబా ప్రభు మెలోడీ గోస్పెల్' కదా! సో, గోస్పెల్ అంటే సువార్త. సువార్త మొదలైందెప్పుడు? క్రీస్తు జననం. మొట్టమొదట సువార్త మొదలైంది క్రీస్తు జననం. దేవదూత ఎళ్లి గొల్లలకి చెప్పింది ఫస్ట్ సువార్త. సో, ఫస్ట్ శుభవార్త అక్కడే స్టార్ట్ అయిందనమాట. సో, అలాంటి శుభవార్తతోటి మన సాంగ్‌ని ఒక సువార్త కింద మన మెలోడీస్ గోస్పెల్‌లో తీసుకురావడం అనేది నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాననమాట. ఫస్ట్‌లో నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను ఇంత డెప్త్‌గా వెళ్తానని లేదా ఆహ్, చాలా ట్రయల్ రన్‌గా వెళ్దాం ఈ సాంగ్‌ని అని అనుకున్నాననమాట. చాలా ట్రయల్ రన్‌గా వెళ్దాం అనుకున్నాను. కానీ ఐ రియల్లీ లవ్ ద అవుట్‌పుట్. అది ఎలాగైనా అవ్వని బట్ ఐ రియల్లీ లవ్ ద అవుట్‌పుట్. అండ్ ఆ ఇంటెన్షన్ కూడా ఆ సాంగ్ ఈ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అనేది ఏంటంటే నాకు సంథింగ్ ఏదో కొంచెం డిఫరెంట్‌గా ఎక్కడో తక్కువవుతుంది. దాంట్లో ఏదైనా కలుపుదాం అని అనుకుంటూ ఉన్నప్పుడు నాకు ఆ థాట్ వచ్చిందనమాట. అదే ట్యూన్‌లో హ్యాపీ క్రిస్మస్‌ని తీసుకొస్తే ఎలా ఉంటదని చెప్పి ఆహ్, అది నువ్వు పాడుతున్నప్పుడు నాకు వెనకాల హే హో అనేది ఐడియా వచ్చింది. అదే మనోళ్ళందరికీ నాకు హైలైట్ తెలిసిన అయింది. నాకు తెలిసినోళ్ళందరికి, మనకు తెలిసినోళ్ళందరికి అదే హైలైట్ అయింది. ఏంటంటే నేనేం పాడను కదా! ఫస్ట్ థింగ్. సో, మీ వాయిస్ ని క్యాచ్ చేశారు. అదనమాట. కాకపోతే అందరూ అది మీరే అని గెస్ చేస్తారు. అది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాంగ్స్ రాయడం అనేది ఎలా ఉన్నా ఫస్ట్ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యేది దేవుడు నా జీవితంలో చేసిందేంటంటే నువ్వు నా లైఫ్‌లోకి రావడమే. ఎందుకంటే యాస్ ఎ సింగర్ గాని లేకపోతే అంటే
జస్ట్ నేను వన్ ఆఫ్ ద పార్ట్ చెప్తున్నా. అదర్ దాన్ దట్ ఇంకా లైఫ్‌లో మనం చాలా చూసాము. బట్ నేను చెప్పేదేంటంటే ఈ గాస్పెల్ మెలోడీస్ స్టార్ట్ అవ్వడానికి యాస్ ఎ సింగర్ అంతే భక్తి పరురాలి కింద నువ్వు లేకపోతే, నన్నంత ఏంటంటే భక్తిలో ప్రోత్సహించలేకపోతే అసలు ఇది ఫస్ట్ వచ్చిండేదే కాదనమాట. సో, దట్ ఈస్ ఆల్సో వన్ థింగ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్. గాడ్ మన జీవితంలో చాలా మిరాకిల్స్ చేస్తాడు. అది మనం చూసుకోవడం అనేది అంటే దాన్ని చూసుకొని దానికి తగ్గట్టు వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరి లైఫ్‌లో అయినా సరే. అంతా దేవుని కృప, సో దేవుని చిత్తం లేనిదే అవ్వదన్నట్టు. నేను ఎక్స్పెక్ట్ హ్మ్. చేయలేదు ఇలాంటిది. అంటే ఫస్ట్ మీతో మాట్లాడినప్పుడు కూడా ఇవన్నీ అనుకోలేదు. మీరు ఈ పాటలు రాయగలరు, లేకుంటే మనం ఇలా ఒక గోస్పెల్ స్టార్ట్ చేస్తాము, దేవుని కొరకు ఇలా వాడబడొచ్చు అని అట్లా ఆ థాటే లేదు నాకు ఫస్ట్ లో. కానీ ఎప్పుడైతే మీరు సాంగ్స్ రాయడం ఇట్లా మీ నుంచి వచ్చింది, అది నేను యాక్చువల్గా నేను ఎంకరేజ్ చేసింది కాదు, ఇది మీరే ఫస్ట్ తీసుకున్నది. యా. నేను ఎప్పటినుంచో అనుకున్నాను, బా పాడతావు కదా! నీకు వేరే ఏదైనా అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సాంగ్సో సంథింగ్ అలా ఏదైనా సంథింగ్ ఏదో ఒకటి క్రియేట్ చేద్దామని అనుకునేవాడిని తప్ప, నేను రాస్తానని నేను కూడా అనుకోలేదు. దేవుడు సడెన్‌గా అలాగా ఒక ఫ్లో ఇచ్చాడనమాట. అలా జస్ట్ జస్ట్ ఒక 1 మంత్, 2 మంత్స్‌లోనే ఒక 40 అలా ఎళ్ళిపోయింది ఒకసారి మీటర్. యా, యా. అదంతా దేవుని కృపే. అవును. అంటే అంతకుముందు హ్మ్. కవిత్వాలు అవన్నీ రాస్తారన్నప్పుడు నాకు అసలు వాటి గురించి ఏం తెలీదు కాబట్టి పెళ్లికి ముందు మీరు అది చెప్పినా నాకు అసలు అది ఇంట్రెస్టే లేకుండే అప్పుడు. ఈ సాంగ్స్ ఇవి వచ్చాకే ఓ దేవుడు అందుకే కలిపాడేమో అనిపించింది. ఇప్పుడు ఆ కవిత్వాలన్నీ ఎందుకులే. అంటే ఆల్రెడీ కూడా ఆ టాలెంట్ ఉంది అన్నట్టు. బట్ హ్మ్. దేవుని కోసం మనం, మన దేవుడు మనకిచ్చిన తలాంతులు మనం దేవుని కోసం వాడాలని డిసైడ్ అయ్యాక మనం స్టార్ట్ చేసుకున్నది ఇది కాబట్టి దేవుని కోసం వాడాలని డిసైడ్ అయ్యాం అట్లా. హ్మ్. సో, ఇప్పుడు ఒకసారి 'బిట్వీన్ ద లిరిక్స్' వెళ్దామా? 'బిట్వీన్ ద లిరిక్స్' ఓకే. ఆహ్, యాక్ సో, ఆహ్, మెయిన్ ఫస్ట్ ఆహ్, ప్రతి లైన్‌కి ఒక అర్థం ఉంటుంది ఖచ్చితంగా. ఎయిదర్ అది బైబిల్ నుంచి అంటే ప్రతి లైను మనం ఒక్కొక్కసారి బైబిల్ నుంచి తీయలేకపోవచ్చు. కానీ కొన్ని కొన్ని మన వాస్తవ జీవితాలని ఆధారంగా తీసి దాన్ని బైబిల్‌కి కనెక్ట్ చేసేవి చాలా ఉంటాయి. హ్మ్. అది ఎంత వాస్తవ జీవితం అయినా సరే బైబిల్ కనెక్ట్ లేకుండా ఎక్కడ ఏ వాస్తవ జీవితం ఉండదు. అంటే ఇన్ని సంవత్సరాలు అయిపోయినాయి. 2000 సంవత్సరాలు గడిచిపోయినాయి. నా లైఫ్‌లో ఉండే నేను ఎదురయ్యే ప్రతి సమస్యకి బైబిల్‌లో ఒక సొల్యూషన్ ఉంటది ఖచ్చితంగా. ఆ! అంటే నేను నా లైఫ్‌లో ఈ టైప్ ఆఫ్ సిట్యుయేషన్ చాలా డిఫరెంట్‌గా ఫేస్ అయ్యాను అని అనుకున్నానా, ఒకసారి వెనక్కి తిరిగి బైబిల్‌లో చూస్తే అలాంటి సిట్యుయేషన్ ఫేస్ అయినోళ్ళు బైబిల్‌లో ఉంటారు. సో, అది ఆ టైంలో వాళ్ళున్నప్పుడు దేవుడి మాట వింటే ఏమయ్యారు, దేవుడి మాట వినకపోతే ఏమయ్యారనే మనకి ఆ ఇన్‌స్ట్రక్షన్ కూడా అక్కడ ఉంటది. ఆ! సో, బైబిల్ అనేది ఎప్పుడైనా సరే అంత పవర్‌ఫుల్ అనమాట. మనం కరెక్ట్‌గా తెలుసుకోవాలి కూర్చొని. నాకు కూడా నిజంగా బైబిల్ మొత్తం తెలీదు. నేను ఇప్పటికి నేర్చుకుంటూ ఉంటాను. చాలా నేర్చుకుంటూ ఉంటాను. ఇంకా చాలా నేర్చుకోవాలి కూడా ప్రతిదీ. హ్మ్. ఇంకా మనిద్దరం కూడా మనం చాలా సార్లు ఆ డివోషన్ చేసుకుంటూ చాలా నేర్చుకోవడానికి ట్రై చేస్తుంటాం. మనకు తెలీదు లైఫ్‌లో ఆ సిట్యుయేషన్ వస్తే తప్ప ఈ సిట్యుయేషన్‌కి ఈ వర్డ్స్‌ని కనెక్ట్ చేయొచ్చనే విషయం మనకు తెలీదు. మనకున్న సిట్యుయేషన్ బట్టి మనం చదివితే దాన్ని బట్టి అర్థమవుతుందనమాట. ఓకే. ఇలా కూడా నేను కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలా కూడా బైబిల్ వస్తుంది. సో, తర్వాతొచ్చే చాలా సాంగ్స్‌లో కూడా అలా సిట్యుయేషన్ బేస్డ్‌గా బైబిల్ కనెక్ట్ అయ్యేవి చాలా ఉంటాయనమాట. అలాగే కానీ ఇది మెయిన్ ఒక డిఫరెన్స్ ఏంటంటే ఇది కొంచెం జాయ్ ఎలిమెంట్స్ కలిపి ఉంటుంది దీంట్లో. ఇది డివోషన్‌కి ఎంతవరకు ఉపయోగపడుతుందనేది నాకు తెలీదు పర్సనల్‌గా. బట్ ఆహ్, మేబీ నేను డివోషన్ చేసుకోవాలనుకుంటే పర్సనల్‌గా ఇలాంటి సాంగ్ అయితే నేను ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోను. ఆహ్, కానీ దీంట్లో జాయ్ ఎలిమెంట్స్ యాడ్ అయ్యి ఉంటాయన్నమాట. అంటే ఒక సంతోషం. ఆహ్, ఒక సంతోషం నేను చెప్పాను కదా! నేను బ్యాక్‌గ్రౌండ్ చెప్పినట్టు గొల్లలు ఆహ్, వాళ్ళ ఆ సువార్త ఆహ్, తెలియగానే ఆ వాళ్ళలో వచ్చిన సువార్త సంతోషం. తెలియగానే హ్మ్. నేనింకా నువ్వు నువ్వు పాడుతున్నావు కదా! సో, హ్మ్. నువ్వు పాడుతున్నప్పుడు నేనేమనుకున్నానంటే ఆహ్, ఓకే. గొల్లలు వాళ్ళేం చేశారంటే వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ భార్య, పిల్లలకి అందరికి చెప్పారు ఈ సువార్త. అప్పుడు ఆ సంతోషంతో అక్కడున్న ఒక గొల్లలోని భార్య ఇలా పాడిందని చెప్పి నేను ఫీల్ అయ్యాననమాట. నువ్వు పాడేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్ ఇమాజినేషన్. ఇది తెలీదు నాకు. సో, హ్మ్. అట్లా ఉంటాయన్నమాట ఇమాజినేషన్ స్ట్రక్చర్స్. సో, ఓకే. ఓకే. సో, మనం చూసుకుంటే ఇప్పుడు మనం చూసేదంటే వర్స్ టు వర్స్ బైబిల్ కనెక్షన్ ప్లస్ పర్సనల్ అఫ్లిక్షన్స్ అనమాట. సో, ఓకే. ఫస్ట్ థింగ్ మనం ఒక పల్లవిలోకెళ్తే నేను చెప్పినట్టు దూత చెప్పగానే వాళ్ళు మాట్లాడుకునేది, లోకాలు నేలే రక్షకుడు పశువుల పాకలో పుట్టినాడు. పాపుల నొసగు పావనుడు పరమును వీడి వచ్చినాడు. సో, ఆహ్, సెకండ్ లైన్ అనేది ఆబ్వియస్. ఆబ్వియస్ అంటే ఆహ్
ఆయన పైనుంచి రావడం అనేది పాపుల్ని రక్షించడానికి, ఉద్ధరించడానికి భూమి మీదకొచ్చాడు అనేది ఆబ్వియస్. ఫస్ట్ లైన్ అనేది ఆహ్, మనకి అది అది ఎవిడెంట్. మనకి బైబిల్‌లో ఫ్యాక్ట్స్ ప్రకారం లోకాలను ఏలే రక్షకుడు సో, దూత కూడా చెప్పుద్ది. ఈ లోకానికి రక్షకుడు ఉదయించాడని చెప్పి. హ్మ్. అలాగే పశువుల పాకలో పుట్టినాడని చెప్పి. సో, మెయిన్ ఇది గొల్లలకి దూత చెప్పే రిఫరెన్సెస్ నుంచి వస్తది. ఆ! నువ్వు చెప్పావు కదా! అది ఏంటది? లూకా సువార్త 2:11 ఉంటది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆ రక్షకుడి యొక్క హ్మ్. వార్త దూత చెప్పడం ద్వారా యాహ్! హ్మ్. ఆ హ్మ్. రక్షకుడు సో, నుంచి ఆ మీరు తీసుకున్నారు. రిఫరెన్సెస్‌లో హ్మ్. హ్మ్. అక్కడి నుంచి ఆ రిఫరెన్సెస్‌లో ఉంటాయన్నమాట. అంటే మీకు అలాగే గుర్తుందా? పాపుల నొసగు పెట్టినప్పుడు హ్మ్. నేను మీతో వాదించాను. ఇది తీసేయి, ఇది తీసేయి, ఇది తీసేయండి అని. పాపుల నొసగు నాలాగా తెలియనోళ్ళు చాలా మంది ఉంటారు. రాంగ్‌గా అర్థం చేసుకునే వాళ్ళు కామెంట్స్ పెడతారండి మార్చండి అని. కానీ మీరు చెప్పాక ఎప్పుడు తర్వాత నేను గూగుల్ చేశాక నాకు అర్థమైంది. ఓకే. ఇట్లా ఒక మీనింగ్ ఒక వర్డ్ కూడా ఉందా అని. నేను నార్మల్‌గానే తెలుగు రాసానంటే, నార్మల్‌గా తెలుగొచ్చినోళ్ళకి కూడా అర్థం కాదు నేను తెలుగు రాస్తే. ఆహ్, నా నాకైతే అది అసలు నార్మల్ ఆ నేను రోజు రాసే కవిత్వంలో కూడా ఆ! అంత డెప్త్ ఉంటది. నేను అనుకున్నాను అప్పటికి. సో, నాకు తెలుసు నేను రాసే దాంట్లో తప్పులేదు. ఒకవేళ నిజంగా తప్పుంటే నేను అర్థం చేసుకొని దాన్ని మార్చేస్తాను. అది నువ్వు కొంచెం ఏంటంటే, ఒక్కొక్కసారి ఏంటంటే జనాలకి అర్థం కాదు. ఆహ్, హ్మ్. ఐ మీన్ టు సే అర్థం కాదు అని ఎందుకు చెప్పానంటే, డైరెక్ట్ మీనింగ్‌నే చూస్తారు. దాంట్లో ఒక ఇన్నర్ మీనింగ్ కూడా ఉంటది. ఒక్కొక్కసారి అలాంటివి కూడా గ్రహించడానికి ట్రై చేయాలి. ఎందుకంటే రాసేవాళ్ళు ఎవరు కూడా నేను గాని, ఇంకా ఎవరైనా గాని ఆహ్, నా జ్ఞానంతోటో, వాళ్ళ జ్ఞానంతోటో ఎవరు రాయలేరు. ఒక ఎ ఆహ్, హోలీ స్పిరిట్ ఇంటర్ఫిరెన్స్ ఉంటే తప్ప ఎవ్వరూ రాయలేరు. అది ప్రసంగం చెప్పడం అవని, పాట రాయడం అవని, దేవునికి సంబంధించింది ఏదైనా మనం చేస్తున్నామంటే ఆహ్, పరిశుద్ధాత్మ నడిపింపు. పరిశు హ్మ్. నడిపింపు లేకుండా ఎవ్వరూ రాయలేరు ఫస్ట్ థింగ్. సో, హ్మ్. ప్రతి దాంట్లో ఖచ్చితంగా ఒక మీనింగ్ ఉంటుంది. అది ఏదో మనం ఏదో అల్లరి చిల్లరగా ఏదో రాసేద్దాం అనుకుని రాసేస్తే అది వేరే ఏమో సంథింగ్ ఏదో గంతులు వేయడానికో ఏదైనా నేను దేన్ని తప్పు పట్టను. ఎవరు ఎలా వర్షిప్ చేసుకుంటారో అలా వర్షిప్ చేసుకుంటారు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం పూర్ణ హృదయంతో ఆయన ఆరాధిస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్. నేను దాంట్లో తప్పులు పట్టడానికి ఎక్కడ లేదు. కానీ ఏంటంటే నేను ఒక సాంగ్‌లో నేను కొన్ని కామెంట్స్ చూసాననమాట. వేరే సాంగ్ క్రిస్మస్ సాంగ్‌లోనే 'పాపులకు స్నేహితుడు' అని ఒక చోట నొచ్చిందనమాట. సో, దానికి ప్రతి ఒక్కళ్ళు రాసారు. ఏంటి పాపులకు స్నేహితుడేంటి యేసుప్రభు పాపులకు స్నేహితుడు కాదు. ఆహ్, యేసుప్రభు పాపులకు రక్షకుడో లేకపోతే సంథింగ్ ఏదో చాలా దాన్ని మార్చుండాల్సిందని వాళ్ళ ఒపీనియన్స్ రాసేస్తున్నారు. దానికి పాపులకి ఏమని పెట్టొచ్చో, లేకపోతే ఎలా పెట్టొచ్చో కూడా వాళ్ళు రాసేస్తున్నారు. చాలా క్రియేటివ్‌గా ఉన్నాయి. వాళ్ళు రాసింది కూడా. తప్పు పట్టను. కానీ ఆయన రాసింది తప్పేం కాదు. దేవుడు ఎవరైతే పాపాలు చేస్తున్నారో వాళ్ళతో స్నేహంగా ఉండి వాళ్ళని మార్చడానికే వచ్చాడు ఆయన. పాపితో స్నేహం చేస్తే మేబీ మనం చేస్తే మనం పాపులుగా మారిపోతామేమో. కానీ దేవుడు స్నేహం చేస్తే ఆయన పాపిగా మారడు. వాళ్ళే పరిశుద్ధంగా మారుతారనమాట. సో జకరియా స్టోరీ మనం ఆహ్, పొట్టివాడైన జకర్యాని చూసినప్పుడు కూడా అందరూ అంటారు కదా! ఈయనేంటి ఆయన ఇంటికెళ్తున్నాడు అని. హ్మ్. యాహ్! ఆయన ఇంటికెళ్తున్నాడని. సో, ఆ సాంగ్ ఏంటో నాకు గుర్తులేదు. ఒకవేళ గుర్తొచ్చినా చెప్పాలని ఆహ్, వద్దులే. సో, కానీ ఏంటంటే ఆహ్, ఆహ్, దాంట్లో ఉన్న ఒక ఇన్నర్ మీనింగ్, ఒక ఇంటెన్షన్ ఎప్పుడైనా సరే అర్థం చేసుకోవాలనమాట. అది హ్మ్. ఎప్పుడైతే మనం అర్థం చేసుకున్నామో, సాంగ్ అర్థమైతే అర్థవంతంగా సాంగ్ ఉన్నప్పుడు, సాంగ్ అది అర్థవంతంగా మనకు అర్థమైనప్పుడు, ఆ లిరిక్స్ ఎప్పుడైనా సరే మనకి డివోషన్‌కి చాలా ఉపయోగపడుతుందనమాట వర్షిప్‌కి. హ్మ్. సో, నెక్స్టు ఒక తర్వాతొచ్చే కొన్ని లైన్స్ కొన్ని జాయస్ ఎలిమెంట్స్ నేను యాడ్ చేసినియనమాట. అంటే నేను చెప్పిన సిట్యుయేషన్ ప్రకారం గొర్రెలు ఒకళ్ళకొకళ్ళు విన్నావా రక్షకుడు పుట్టాడు, వెళ్దామా రక్షకుడిని చూద్దాం, పోదామా రక్షకుడిని చూద్దాం అనుకునేది. ఈ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ కూడా నేను కొన్ని జాయ్స్ ఎలిమెంట్స్ కింద యాడ్ చేసిన ఎలిమెంట్స్ అనమాట. యాహ్! ఈ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ గురించి కొంచెం లాస్ట్‌లో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆ హ్యాపీ ఏంటో, ఆ క్రిస్మస్ ఏంటో అసలు ఏంటి? అక్కడ అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు చాలామంది క్రిస్మస్‌ని కల్ట్ ప్రాక్టీస్ అంటారు. సో, అది కార్పొరేట్ ప్రాక్టీస్ అంటారు. సో, అసలు ఏంటి? అసలు అది కరెక్టా? కాదా? అనేది కొంచెం తర్వాత లాస్ట్‌లో చూద్దాము. ఓకే. ఆహ్, సో, నెక్స్ట్ వచ్చేసి అగైన్ కన్య మరియ గర్భమందున ఉదయించెను నీతి సూర్యుడు. సో, ఆహ్, ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఎవిడెంట్ ఫ్రమ్ ద బైబిల్. ఆహ్, యేసు ప్రభు కన్య అయిన మరియకు ఆహ్, కన్యక ఆయన ఆయ ఆమెకే పుడతారు అని. హ్మ్. పుడతారని చెప్పి
మనకి ఓల్డ్ టెస్ట్‌మెంట్స్ రిఫరెన్సెస్‌లోనూ ఉంది. ఆహ్, న్యూ టెస్ట్‌మెంట్ రిఫరెన్సెస్‌లోను కూడా ఉంది. సో, న్యూ టెస్ట్‌మెంట్స్ రిఫరెన్సెస్‌లోకొచ్చేసరికి మనకి ఆహ్, ఎవరు మరియమ్మ అంటది కదా! నేను దూత్ పురుషుని ఎరుగుదాన్నే అని అడుగుతది. ఆహ్, దూత వచ్చి హ్మ్. చెప్పినప్పుడు. హ్మ్. దూతొచ్చి చెప్పినప్పుడు. ఆ రిఫరెన్సెస్ చెప్తావా ఒకసారి? లూకాసు వార్త 1 అధ్యాయం 34 వచనంలో ఉంటుంది. నేను పురుషుని ఎరుగని దాన్ని కదా! నాకెలా జరుగుతదిది? నేనెలా కుమారునికి జన్మనిస్తాను అని ఒక దూతతో హ్మ్. అంటదనమాట. సో, అలాగా. అలాగే ఓల్డ్ టెస్ట్‌మెంట్స్‌లో కూడా ఈ రిఫరెన్స్ ఉంటది. కన్యా మరియ గురించి. హ్మ్. యెషయా గ్రంథం 7:14లో ఉంది. కన్యక గర్భవతి అయి కుమారుని కంటదని. హ్మ్. యెషయా 7:14లో కన్య గర్భవతి కుమారుని కంటుందని చెప్పి అక్కడి నుంచి నిరీక్షణ స్టార్ట్ అవుతుంటదనమాట వాళ్ళకి. హ్మ్. యెషయా గ్రంథంలోనే ఎక్కువ వాగ్దానాలు అన్నీ ఆ! వస్తాయి అసలు యాక్చువల్‌గా చాలా హ్మ్. వరకు. హ్మ్. సో, అలా. సో, ఇవి కూడా బైబిల్‌కి అలా కనెక్టెడ్ అనమాట. సో, సో నెక్స్ట్ వచ్చేసేది మళ్ళీ ఆహ్, ఆహ్, మళ్ళీ అగైన్ ఒక జాయ్స్ ఎలిమెంట్. పాపులకు రక్షకుడు ఏముంటది. పుట్టినాడు. ఫస్ట్ ఉదయించే నీతి సూర్యుడు మళ్ళీ పాపుల రక్షణార్థమై భువికే వచ్చెను. శ్రీయేసు అనేది శ్రీయస్. అగైన్ ఎవిడెంట్. హ్మ్. సో, లైక్ రక్షించడానికి ఆయన భూమి ఫాలోయింగ్ మీదకొచ్చారు. హ్మ్. అగైన్ దీస్ ఆల్ ఆర్ బైబిల్ కనెక్టెడ్ అనమాట. మళ్ళీ మనం సేమ్ ఆ! ఇప్పుడు ఏవైతే రిఫరెన్సెస్ చదివామో, ఆ రిఫరెన్సెస్‌లోనే మళ్ళీ ఇవన్నీ రిపీటెడ్‌గా కనిపిస్తూ ఉంటాయి మళ్ళీ ఇవన్నీ ఆ! కూడా. ఎక్కువ తన మరియకి ప్రజలను వారి దూత పాపముల నుండి వాళ్ళకి ఆయనే చెప్పిన రక్షించును అని. హ్మ్. హ్మ్. దూత చెప్పింది. సో, దోత చెప్పింది. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అది జాయిస్ ఎలిమెంట్ అయినా అది కూడా ఎవిడెంటే. పాపులకు రక్షకుడు పుట్టినాడు. మన కోసం భూమికి ఓకే. వచ్చినాడు వచ్చింది. అనేది జాయిస్ ఎలిమెంట్. మళ్ళీ మనం లాస్ట్ వర్స్‌కెళ్ళేసరికి జగమంతా వేచెను నీ రాకకై జనులంతా చూచెను నీ మహిమను. సో, హ్మ్. జగమంతా వేచెను నీ రాక అనేది సో, ఓల్డ్ టెస్టమెంట్స్ కాలం నుంచి కూడా మలాకీ గ్రంథం వరకు కూడా సో, హ్మ్. మలాకీకి దీనికి యాక్చువల్‌గా నాకు తెలిసి ఒక 400 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది మళ్ళీ. సో, ఈ టైం అంతా కూడా ఈ మెస్సే రాక కోసం చాలా వెయిట్ చేస్తానన్నమాట. ఆహ్, ప్రొఫెట్స్ లేరు ఆ టైంలో. ప్రొఫెసీస్ ఆగిపోయినాయి. సో, ఏంటంటే ఇంకా జనాలు పాపంలో మునిగిపోయి ఉన్నారు. సో, ఇంతకన్నా ముందు కూడా ఏంటంటే వాళ్ళందరూ కూడా ఎప్పుడు మెస్సయ్య వస్తాడని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఆ వెయిట్ చే నిరీక్షణ కలిగి ఉన్నవాళ్ళనమాట. ఆ! సో, ఎక్కువగా మనకి యెషయా గ్రంథంలోనే ఇవన్నీ కనపడతాయి. మనం హ్మ్. ఆల్రెడీ చెప్పిన యెషయా గ్రంథపు రిఫరెన్సెస్‌లోనే ఆహ్, ఏదది కీర్తనలో యెషయా ఉంటుంది. 40 హ్మ్. కీర్తనలో ఉంటుంది. సో, ఇయన్నిటిలో ఆ వెయిటింగ్‌కి సంబంధించిన రిఫరెన్సెస్ కనపడుతూ ఉంటాయన్నమాట. హ్మ్. సో, అలాగే జనులంతా చూచెను నీ మహిమను అంటే, సో, ఇక్కడ మన సిట్యుయేషన్ ప్రకారం ఏంటంటే, అక్కడ గర్భాన్ని పుట్టడం అనేది ఒక ఫస్ట్ మిరాకిల్. అవును. సో, అదే మహిమ ఫస్ట్ థింగ్. సో, ఇంకా మనం ఫ్యూచర్‌లో చూసుకుంటే ఆయన చేసిన చాలా ఆశ్చర్యకార్యాలుంటాయి. స్వస్థతలుంటాయి. సో, ఎన్నో బోధలుంటాయి. సో, ప్రతీది కూడా ఇంకా ఆయన బోధ కూడా ఎంతో మహిమే. ఎందుకంటే ఆహ్, అప్పటిదాకా అలాంటి బోధ ఎవరు వినలేదు. సో, యూదులకు కూడా అర్థం కాలేదనమాట ఆయన చెప్పే బోధలు చాలా మందికి. సో, సో, అక్కడ ఆ మహిమను అది తెలిపేదే ఈ లైన్స్ అనమాట. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి వాగ్దానంబు నెరవేరిపోయి వచ్చేను శ్రేయస్సు మనకి. సో, ఇప్పుడు మనం చెప్పుకునే ఈ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్పుగానే ఆహ్, మన మధ్యకొచ్చాడు అనేది ఈ ఈ సాంగ్ యొక్క అర్థం. లిరిక్స్ యొక్క మీనింగ్. హ్మ్. మీనింగ్. అంటే ఇయన్నీ కూడా బైబిల్ రిఫరెన్సెస్‌కి క్లోజ్ కనెక్టెడ్ లైన్స్ అన్నమాట. ప్రతీది లైన్ కూడా. అవును. సో, మెయిన్ మెయిన్ వచ్చేసి ఆహ్, యూదులు అంతకాలం యేసుప్రభు రాక కోసం వెయిట్ చేశారు. కానీ నిజంగా యేసుప్రభు వచ్చిన తర్వాత ఆయన్ని గుర్తించగలిగారా అంటే లేదు. అంగీకరించలేదు. అంగీకరించలేదు, గుర్తించలేదు ఫస్ట్ థింగ్. హ్మ్. సో, కానీ మనకు ఆల్రెడీ తెలుసు. కానీ మనం గుర్తిస్తున్నామా? మనం అంగీకరిస్తున్నామా? అనేదే క్వెషన్. మనకి మనం వేసుకోవాల్సిన క్వెషన్. సో, చాలామంది ఆహ్, ఏంటంటే నేను విన్న ఆటిల్లో గాని ఆహ్, ఏంటంటే క్రిస్మస్‌ని ఒక కల్ట్ ప్రాక్టీస్ అంటారు. లేకపోతే ఒక ఏంటి పేగన్ వర్షిప్ అంటారు. లేదంటే ఇంకా ఏదో కల్చర్స్‌ని అడాప్ట్ చేసుకొని చేసేది అంటారు. ఏమో దాంట్లో హిస్టరీకి వెళ్ళడానికి నాకిష్టం లేదు. ఏదైనా అవ్వని. దేవుడు ఎలాంటి వాటిల నుంచి ఎవరిని వాడుకుంటాడో ఎవరికీ తెలీదు.
ఏది పనికిరాని వాటి నుంచి దేవుడు వాడుకున్నాయన్నాయి. పాపాత్మ నుంచి వాడుకున్నయి ఉన్నాయి. ఈవెన్ యేసుప్రభు ఆహ్, ఏంటిది బర్త్ లైన్ చూసుకున్నా సరే, చాలా మంది పాపం చేసిన వాళ్ళే ఉన్నారు పూర్వీకుల్లో. అందరూ గొప్పవాళ్ళేం కాదు. అంటే ఎవరి నుంచి ఏం వాడుకుంటాడో అనేది మనకు తెలీదు అసలు ఎలాంటి వాటి నుంచి. నా దృష్టిలో క్రిస్మస్ అనేది ఒక సువార్తకి, దేవుడిని ప్రకటించడానికి ఉన్న చాలా గొప్ప ఆపర్చునిటీ. మీడియం అన్నమాట. ఆపర్చునిటీ అన్నమాట. సో, కానీ ఇట్ డిపెండ్స్ ఆన్ అస్. అది మనం దేవుని సువార్త ఎలా ఇస్తున్నాము. సో, క్రిస్మస్ అంటేనే క్రీస్తుని ఆరాధించడం. సో, క్రీస్తుని ఆరాధించు. ప్రతి ఆదివారం ఆరాధిస్తాం. ప్రతి ఆదివారం ఆరాధిస్తాం. కానీ ఈ క్రిస్మస్ రోజు ఎంత డిఫరెంట్‌గా మనం దేవుడిని ఆరాధిస్తామంటే, ప్రతి ఆదివారం మనమే ఆరాధిస్తాం. కానీ ఈ క్రిస్మస్ రోజు మనతో పాటు మన చుట్టూ ఉండే వాళ్ళ చేత కూడా ఆరాధించేలా చేస్తాం అన్నమాట. అదొక ఆపర్చునిటీ అన్నమాట. సువార్త ప్రకటించడానికి అదొక ఆపర్చునిటీ. సో, సో అంటే దీంట్లో ఉన్న నెగటివిటీస్‌ని మనం పక్కన పెడితే ఉంటాయి. ఇప్పుడు క్రిస్మస్ కదా అని చెప్పి నువ్వు నిజంగానే పేగన్ వర్షిప్ లాగా తాగేసి గంతులేసావు. లేకపోతే నీకు నచ్చిన ఇయన్నీ చేస్తున్నావు. తప్పు. ఎందుకంటే దాన్ని ఆరాధించడం అనేది ఫస్ట్ ఎలా ఉంటది? ఆత్మతో, సత్యంతో ఆరాధించమని ఉంటది. అంటే దాన్ని నువ్వు ఎంత నిష్టగా ఆరాధిస్తున్నావు అంటే నువ్వు నువ్వు అంటే అలా అని ఏదో దిష్టి బొమ్మలాగా ఇలా ఉండమని ప్రభువా! ప్రభువా! అని దండం పెట్టుకోమని కాదు. సంతోషంగా ఉండు. యేసుప్రభుని నాట్యాలతో స్తోత్రించిన వాళ్ళున్నారు. గానాలతో స్తోత్రించిన వాళ్ళున్నారు. మ్యూజిక్‌తో స్తోత్రించిన వాళ్ళున్నారు. సో, అవన్నీ తప్పేం కాదు. నువ్వు ఎంతవరకు అంటే ఎప్పుడైనా సరే మనం హార్ట్‌ఫుల్‌గా మనం చెయ్యి ఇక్కడ పెట్టుకుంటే మనం దేవుడికి తగ్గట్టు చేస్తున్నామా లేదా అని మనకే తెలిసిపోతూ ఉంటదనమాట. సో, అది ఇంపార్టెంట్. మన క్రిస్మస్‌ని నా ఇది నేను చెప్తున్నానంటే నేను ఇన్ని విషయాల్లో అన్నీ కరెక్ట్‌గా ఉన్నానని నేను చెప్పుకోను. నేను చెప్పేది నేను కూడా ఒక్కొక్కసారి మార్చుకోవాల్సిన అవసరాలుంటాయి. అంటే నేను ఇంటర్‌ప్రెట్ చేసుకోవాలి ఎవ్రీ టైమ్. నేను కరెక్ట్‌గా చేస్తున్నాను లేదా? ఏమో ఒక్కొక్కసారి నేను కూడా రాంగ్ చేయొచ్చు. నేను రాంగ్ చేస్తున్నప్పుడు నువ్వు చెప్తావు. నువ్వు రాంగ్ చేస్తున్నప్పుడు నేను చెప్తాను. అది ఎప్పటికప్పుడు మనం సరి చేసుకుంటూ ఉంటాం అనమాట. సో, అంటే ప్రతి ఒక్కళ్ళు పర్ఫెక్ట్ ఏం కాదు. మన ఇంపర్ఫెక్షన్స్ నుంచే మనం నేర్చుకుంటాము. దేవుడు మనకు నేర్పిస్తాడు. అదే మన ఆపర్చునిటీ కూడా. దేవుడు మనకిచ్చే ఆపర్చునిటీ. మనం ఆయనలోకి వెళ్ళడానికనమాట. సో, సో ఈ మెయిన్ ఈ క్రిస్మస్ అనేది మొట్టమొదటి సువార్త. ఇవాళ దేవుని సువార్త చెప్పే ఎంతో మందికి మొట్టమొదటి సువార్త ఏంటంటే యేసుప్రభు భూమి మీదకి వచ్చాడు అనేది మొట్టమొదటి సువార్త. ఆ తర్వాత నుంచి వచ్చే తర్వాత సువార్తలు అంటే ఏంటది ఆయన ఎలా జీవించాడు అనేది, ఆయన మంచితనం ఎలా ఉంది, ఎలా నేర్పించాడు అనేది, తర్వాత సిలువుకి ఎలా వెళ్ళాడు అనేది, ఇవన్నీ తర్వాత ఫాలో అప్ అయ్యే సువార్తలు. కానీ మొట్టమొదటి సువార్త ఏంటంటే ఆయన భూమి మీదకి రావడం అనేది సువార్త. సో దాన్ని ఎప్పుడైనా సరే ఎంత జాగ్రత్తగా నిష్టగా ఆరాధిస్తున్నాము. ఆరాధించడం అంటే మనం ఎలా చేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే మనం ఇంకొకరిని తీసుకురావచ్చు, తీసుకురాకపోవచ్చు. కానీ మనం ఇంకొకరికి ఎలా కనపడుతున్నాం అనేది కూడా ఇంపార్టెంటే ఎప్పుడైనా సరే. అంటే వాళ్ళు చేసేలాగా అల్లరి చిల్లరగా కనపడుతున్నామా? లేకపోతే డీసెంట్‌గానే కనపడుతున్నామా? అంటే డాన్స్ లేసినంత మాత్రాన అల్లరి చిల్లర అయిపోరు. డాన్స్‌లో కూడా ఒక డీసెంట్ ఉంటుంది. ఆరాధన సో ఉంటది. దాన్ని ఎంతవరకు మనం జాగ్రత్తగా, పద్ధతిగా చేసుకుంటున్నాము అనేది దాంట్లో ఉంటదనమాట. ఇప్పుడు కొంతమంది ఆహ్, ఏమంటారు గంతులు వేసేసేవాళ్ళుంటారు. అంటే సంతోషంతో ఆహ్, ప్రభు పుట్టారని చెప్పి సంతోషంతో గంతులేసినోళ్ళు చాలామందుంటారు. అంటే ఆ సంతోషంతో గంతులేయడం తప్పు కాదు. కానీ మన మనసు ఎలా ఉంది? అది ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్. సో, మనం ఆయన ఆరాధించడానికి ఆయనలో పరవశించి గంతులేస్తున్నామా? లేకపోతే తాగేసి గంతులేస్తున్నామా? అది మెయిన్. సో, అలా ఎప్పుడైతే మనల్ని మనం ఏ రకంగా ఉన్నామో దాంట్లో మెయిన్ ఆహ్, క్రిస్మస్‌కి ఉన్న మెయిన్ వాల్యూస్‌ని ముందుకు తీసుకెళ్తున్నామా లేదా? సువార్తను ప్రకటిస్తున్నామా లేదా? సో, ఆయన క్రిస్టియానిటీలో ఉన్న ఎలిమెంట్స్‌ని ఏదైతే మనం సరిగ్గా ఆచరిస్తున్నామా లేదా అనేదే ఇంపార్టెంట్ అనమాట. అది మనలో మనం ముందు చూసుకోవాల్సిన గొప్ప విషయం ఏదైనా సరే. సో, ఆహ్, ఇది మనం ఎప్పుడూ కలిగుండి మనం ఏంటంటే తప్పులు పట్టడాలు మనం ఎవరని చెప్పు. యేసుప్రభువే ముందు నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసుకోమని చెప్పాడు. అవతలోళ్ళు తీర్పు తీర్చట నర్సించేసి. ఆయన సో వశం, మన వశం కాదు. ఆ! మన వశం కాదు కదా! సో ఏంటంటే సంతోషంగా ఉండండి. సువార్తను ప్రకటించే సమయం కాబట్టి ఆనందంగా ఉండండి. మన మన రక్షకుడు మనం రోజు ఆహ్, ఆరాధించే ఆయన ఈ ఏంటంటే కొంతమంది ఈ రోజే పుట్టాడా? ఈ రోజే నాకనవసరం. నాకు యేసుప్రభు ఫిబ్రవరిలో పుట్టుండొచ్చు, మార్చ్‌లో పుట్టుండొచ్చు. ఏమో ఫ్యాక్ట్స్ డిసెంబర్ అని చెప్తుంది. కానీ ఐ డోంట్ కేర్.
ఒక రోజు అనేది పెట్టుకున్నాము. సో, నేను అక్కడికెళ్ళి ఎలిమెంట్స్ చెక్ చేసి నాకు హిస్టరీ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రోజైతే పెట్టారు. నేను ఆ రోజుని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా అదే అని నమ్ముతాను. సో, దాన్ని ఆరాధిస్తాను. అంటే అది తప్పవ్వడం వల్ల మనం చేసే ఆచరణ అయితే తప్పు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మా మమ్మీ బర్త్‌డే డేట్ ఎప్పుడో నాకు తెలీదు. మా మమ్మీకి కూడా తెలీదు. సో, నేనేం చేశామంటే మా మమ్మీ ఎప్పుడైతే బాప్తిసం తీసుకుందో, బాప్తిసం తీసుకున్న డేట్‌నే నేను బర్త్‌డే కింద కన్వర్ట్ చేద్దామని నేను అనుకుంటున్నాను ఈ మధ్య కాలంలో. ఎందుకంటే, ఆ రోజు కొంచెం గుర్తుంచుకుని అంటే నేను రోజు మా మమ్మీని ప్రేమిస్తాను. రోజు నేను బానే చూసుకుంటాను. కానీ, ఆ రోజు ఇంకొంచెం ఏదైనా చేద్దాం. లేకపోతే ఏదైనా హెల్ప్ చేద్దాం. మెయిన్ క్రిస్మస్ అనగానే మనం గిఫ్ట్స్ ఇస్తాం. ఎంతో మందికి ఆధారపడేలాగా చూసుకుంటాం. ఈ మనం మనం సువార్తని సంపాదించే ప్రకటిస్తాం. దాంట్లో మనం సంపాదించే దాంట్లో ప్రతి నెల రూ. 10, రూ. 100 ఎవరికైనా ఖర్చు పెడితే, క్రిస్మస్ నెల ఒక రూ. 1000, 2000 ఎవరికైనా ఖర్చు పెడదాం అనుకుంటాం. అంటే మన దాతృత్వ గుణాన్ని కూడా పెంచుకుంటాం ఆ క్రిస్మస్ కాలంలో. గిఫ్ట్స్ ఇస్తాం. లేనోళ్ళకి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనలో ఉంటాం. అలా ఇప్పుడు మా మమ్మీకి కూడా ఒక బర్త్‌డే రోజు పెట్టుకొని ఏదో ఒక విషయంగా ఆమెకి ఏదో ఒకటి చేయాలని అనుకుంటాం. అంటే ఒకవేళ నేను అనుకున్న బర్త్‌డే రోజు నిజంగా ఆమె పుట్ల. అది తప్పే. బర్త్‌డే డేట్ తప్పే. సో, అంత మాత్రాన ఆమె లేకుండా అయితే లేదు కదా! ఆమె ఉంది. ఖచ్చితంగా బట్ ఆమె ఉంది. కానీ నేను గౌరవంగా ఒక రోజు పెట్టుకొని దాన్ని చేసుకుంటున్నా. సో, హిస్టరీ చాలామంది హిస్టోరియన్స్ చాలా రీసెర్చ్ చేసి ఈ డిసెంబర్ మాసంలోనే అని చెప్పారు. సో, దాన్ని అంతకు మించి డీప్‌గా ఎళ్లి ఇది కాదు నేను దీంట్లో చేయను లేకపోతే ఇదే ఎందుకు చేయాలి? అంత ఏమంటారు దాన్ని? అంత స్ట్రెస్ ఒద్దు అనాలిసిస్. ఫస్ట్. ఆ! ఆహా! అంత స్ట్రెస్ ఒద్దు. హ్మ్. క్రిస్మస్ ఉంది గాబట్టి ఆహ్, యేసుప్రభు పుట్టడం వరకైతే చాలా నిజం. అది ఎవరు దాన్ని ఆహ్, హ్మ్. హ్మ్. దాన్ని ఎవరు అయితే ప్రశ్నించలేరు దాన్ని. ఆ! ఆ! సో, ఆ రోజు నేను ఇదే అనుకుంటాను. సో, ఈరోజు నేను దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాను. సెలబ్రేట్ అంటే ఐ మీన్ ఏదైతే నేను చెప్పానో నా దాతృత్వ గుణంలో గాని, లేకపోతే వేరేదేదైనా గాని, సో, అవన్నీ ఆ ఎలిమెంట్స్ అన్నీ ఇప్పుడు అప్లై చేస్తా. కానీ క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడానికి ప్రతిరోజు, ప్రతి నిమిషం మన ఊపిరున్నంత వరకు మనం అది చేస్తూనే ఉంటాం. దాన్నెవరు ఆపేది ఉండదు. దాన్ని జరగకుండా చూసేది కూడా ఏది ఉండదనమాట. సో, ఇది ఈ ఒక చిన్న మా లిరిక్స్ నుంచి వచ్చే ఒక చిన్న సువార్త. యాహ్! ఆహ్, సో, తను 'షీబా', నేను 'ప్రభు'. మా ఇద్దరిది 'షీబా ప్రభు మెలోడీ గోస్పెల్'. సో, సో మా సో ఇలా ఛానల్ మీ మా అందరికీ మా ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశపడుతున్నాం. హ్మ్. మాకు తెలిసిన వాటితోటి మేము ముందుకొస్తాం. మేము ప్రతీదీ కరెక్ట్ అనైతే కాదు. మీకు తోచింది ఏదైనా ఉంటే కామెంట్స్‌లో పెట్టండి. సో, మీకనిపించింది ఆహ్, రాయండి. సో, దాన్ని బట్టి మనం ఇంకా ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటూ ఇంప్రూవ్ అవ్వచ్చనమాట ఇలాంటి విషయాల్లో. యాహ్! థాంక్స్ అండి. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. లిరిక్స్ ద్వారా అంటే దీని ద్వారా కూడా మనం ఏ బేసిస్‌లో తీసాము అనే దాని గురించి కూడా ఒక మంచి ఇది హ్మ్. కూడా ఒక గోస్పెల్ లాగా. యాహ్! గుడ్. శివ మనం ఒక చిన్న ప్రేయర్ చేసుకొని క్లోజ్ చేద్దాం ఇది. యాహ్! సరే. చేయండి. మహా మహాపరిశుద్ధుడైన మా ప్రియ పిల్లకు తండ్రి, దేవా మాకిచ్చిన ఈ యొక్క గొప్ప తలాంతులను బట్టి నీకు స్తోత్రములు ప్రభా. మా ఇరువురికి ఇచ్చిన ఈ తలాంతులను బట్టి తండ్రి మేము ఈ యొక్క మ్యూజిక్ అంశాలతోటి ప్రభా ఈ మెలోడీ గోస్పెల్ మేము స్టార్ట్ చేసాం. ఆహ్, ఫెయిత్ అండ్ గోస్పెల్ త్రూ మెలోడీస్ అని చెప్పి మేము ఇది స్టార్ట్ చేసాం ప్రభా. అదే విధంగా ప్రభా ఎంతో మందికి ఈ మెలోడీస్ ద్వారా సువార్త ప్రకటింపబడి తండ్రి వాళ్ళ యొక్క డైలీ వర్షిప్‌లో తండ్రి వాళ్ళ యొక్క డైలీ డివోషన్‌లో మా పాటలు వాళ్ళకి ఎంతోగానో ఉపయోగపడి తండ్రి వారి యొక్క ప్రార్థనా జీవితం పెరిగేటట్లుగా మమ్మల్ని ఆశీర్వదించి వాళ్ళని ఆశీర్వదించమని తండ్రి ఈనాడు నీవు భూమికి వచ్చేవన్న సంబరాలు ప్రపంచమంతా జరుగుతుండగా ప్రభా దాన్ని తప్పుడు దారిలో తీసుకుని వెళ్ళకుండా సరైన మార్గంలో చేసుకుంటూ నీ సువార్తను ప్రకటించే ఈ గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగపరచుకునే ధన్యత మా అందరికీ అనుగ్రహించమని ఈ యొక్క తండ్రి మరి ఈ ప్రోగ్రామ్ చూస్తూ తండ్రి ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరి యొక్క జీవితంలో తండ్రి నీవు ఉన్నావన్న సంతృప్తిని వారికి కలుగజేసి ఆశీర్వాదములు దయచేయమని యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్ శివ. ప్రైజ్ థాంక్ యూ. లార్డ్ అండి. థాంక్ యూ ఎవ్రీవన్. సైనింగ్ ఆఫ్. థాంక్ యూ ఆల్.